ఫ్రెండ్స్, రాముని మరో మణికంఠను గుర్తు చేసాడు. మణికంఠ కూడా అంతే కదా, వెళ్ళిపోతా నా కూతురుని చూడాలి వెళ్ళిపోతా గోల్ చేశాడు కదా, ఆడియన్స్ని ఇబ్బంది పెట్టాడు అనమాట. డిసప్పాయింట్ చేసి వెళ్ళిపోయాడు మణికంఠ. ఇప్పుడు రాము కూడా అలాగే చేశాడు. రాము సెల్ఫ్ నామినేషన్ అయిపోయాడు, సెల్ఫ్ ఎలిమినేటెడ్ అయ్యాడు. నాకు సార్ బతిరాడు అంటాను. ఆడియన్స్ ఏమైపోతారు, వాళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళ గురించి ఆలోచించావా, ఇంతగా ఇష్టపడ్డారు కదా అని. ఎంతసేపు బతిలాడినాక నేను ఉన్నాను సార్, నాకు ఇల్లు గుర్తొస్తుంది, నేను వెళ్ళిపోతాను, మా అమ్మడు గుర్తొస్తున్నారని బాగా బాధపడ్డాడంట. అసలు నాకు సార్ బతిలాడినా ఉండకుండా వెళ్ళిపోయాడు. నెక్స్ట్ వచ్చి నాకు సార్ ఆడియన్స్ని పిలిచి టాప్ 6 ఎవరు మీ దృష్టిలోని ఆడియన్స్ని అడిగితే వాళ్ళు సుమన్, ఇమానియల్, తనుజ, కళ్యాణ్, డీమాన్, రీతు, వీళ్ళ 6 పేర్లు చెప్పారంట. అప్పుడు నాకు సార్ వాళ్ళని పిలిచి వీళ్ళు టాప్ 5 అంటే మీ 6 పేర్లు చెప్పారు, మీకు 6 పవర్స్ ఇస్తున్నాను అని. ఇమ్మకేమో లవర్ నుంచి మెసేజ్ వచ్చిందంట. అయితే అది చేయాలంటే గౌరవ్ దగ్గర ఉన్న బ్లెస్సింగ్ పవర్ అనేది తీసేయాలంట. దానికి ఇమ్మాన్లు ఏం చేశాడంటే నాకు కంపల్సరీ కావాల్సిందే అనగానే గౌరవ్ దగ్గర ఉన్న బ్లెస్సింగ్ పవర్ మాయమైపోయింది, తీసేశారు. లవర్ దగ్గర నుంచి మెసేజ్ వచ్చిందంట. సెకండ్, తనూజాకి ఇచ్చిన పవర్ ఏంటంటే సిస్టర్ పెళ్ళి అంట, దానికి సంబంధించిన మెసేజ్ వీడియో మెసేజ్ వచ్చిందంట. దానికి తనూజాని ఏం చేయాలంటే కళ్యాణ్ ఈ సీజన్ మొత్తం నామినేషన్లు ఉండాలంట. దానికి తనూజ ఒప్పుకోలేదంట. వద్దు సార్ అలా వద్దు సార్ అంటే, లేదు కనీసం 2 వారాలన్నా ఉంటా కళ్యాణ్ అంటే, అట్లా వద్దు సార్ మా కోసం ఎవరు సాక్రిఫైస్ చేయొద్దు వద్దు అని తనూజ చెప్పిందంట. ఆ మెసేజ్ వెనక్కి వెళ్ళిపోయింది. నెక్స్ట్ 3, సుమన్ గారు సెట్కి వచ్చేటప్పటికి డైరెక్ట్ కంటెండర్, కెప్టెన్ సంబంధించి డైరెక్ట్ కంటెండర్ అవ్వచ్చు. అయితే ఏం చేయాలంటే భరణి గారి ఫ్యామిలీ హౌస్లోకి రాకుండా చూడాలి అని అంటే సుమన్ గారు ఊరుకోలేదంట. లేదు సార్ లేదు, నాకు కంటెండర్ కాపోయినా పర్లేదు, నాకు బాధ లేదు, భరణి గారి ఫ్యామిలీ మాత్రం హౌస్లోకి రావాలి, భరణి గారిని చూడాలి, అంతేగాని నాకు మాత్రం అవసరం లేదని చెప్పాడంట. ఓకే. కళ్యాణ్కి ఏంటంటే తనకిష్టమైన ఫుడ్ ఏదైనా చికెన్ అయినా మటన్ అయినా ఏదైనా తినవచ్చు. అయితే దానికి ఏం చేయాలంటే నిఖిల్ డైరెక్ట్గా నామినేట్ అవ్వాలి 2 వారాలు నామినేట్ అవ్వాలంటే కళ్యాణ్ అంటే అలా వద్దు సార్ నాకు పాయింట్లు ఉండి నేను నామినేట్ చేయాలి, డైరెక్ట్ వద్దు 1 వారం చేస్తారంటే వద్దొద్దు అటు 2 వారాలు ఉండాలంటే దానివల్ల ఫుడ్ కూడా వెళ్ళిపోయింది. నెక్స్ట్ రీతుకి తన తండ్రి చొక్కా వచ్చిందంట. ఆ షర్ట్ వస్తే అది కావాలంటే సంజన శారీస్ కట్టుకోకూడదు, సీజన్ మొత్తం శారీస్ కట్టుకోకూడదు, సాక్రిఫైస్ చేయాలి అంటే రీతు లేసిందంట. తన కోసం నేను జుట్టే సాక్రిఫైస్ చేశాను, శారీస్ సాక్రిఫైస్ చేయలేదా, చేసిద్ది సార్, ఖచ్చితంగా నాకు మా నాన్న షర్ట్ కావాలని అడిగిందంట. అది ఓకే అయింది. నెక్స్ట్ డెమాన్ లేచినాక డెమాన్తో మాట్లాడబోయేటప్పుడు నాకు సార్ రీతు లేచి మళ్ళీ నాకు ఫ్యామిలీ ఫోటో కావాలి సార్ అని అడిగిందంట. నా ఫ్యామిలీ గుర్తొస్తున్నారు ఫోటో కావాలంటే డెమాన్ అడుగు అన్నాడంట. డెమాన్ అన్నాడంటే లేదు సార్ నా ఫ్యామిలీ అయితే నా కళ్ళలో ఉన్నారు, కళ్ళు మూసుకున్న నా కళ్ళలోనే కనిపిస్తారు, కానీ తను రోజు ఏడుస్తుంది, రోజు బాధపడుతుంది, కాబట్టి తనకే ఇచ్చేయండి, తను లోగా ఫీల్ అవుతుంది, చాలా బాధపడుతుందని అన్నాడంట. ఇక్కడ కూడా డెమాన్ సేఫ్ గేమ్ చూడండి, అసలు కళ్ళల్లో కనపడతారంట ఫ్యామిలీ. ఇక్కడ రీతు బాధపడుతుందని డెమాన్ బాధపడుతున్నాడు. రీతు కోసం సాక్రిఫైస్ చేస్తే రీతుకి ఫ్యామిలీ ఫోటో శాంక్షన్ అయిందంట. ఓకే ఫ్రెండ్స్, ఇదే సేఫ్ గేమ్. మరి మీరేమంటారు? ఇవి శనివారం విశేషాలు. మీరేమనుకుంటారో చిన్న కామెంట్ చేయండి. డబుల్ ఎలిమినేషన్ ఉంటే సాయి కూడా వెళ్తాడు. ఓకే.